shooting nunchi, so I couldn't come here meet all of you for the promotions. I'm very sorry, but release roju gani release ayin tarvata gani I'll stay a whole day here to spend time with all of you. PB garu cheppinattu we just saw the film. Ee cinema start ayinappudu నాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే ఇది విజువల్ సినిమా, మొత్తం విజువల్ సినిమా. దానిలో ఉంటే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, లుక్స్ మొత్తం బాగా వచ్చింది. బట్ ఫైనల్గా మనందరికీ టెన్షన్ ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ ఎలా రాబోతుంది. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా చూసిన తర్వాత అందరికి అలాంటి ఒక స్టాండర్డ్ ఫిక్స్ అయిపోయింది, అందరూ అదే స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ అనేది ఒక పెద్ద టెన్షన్ మనందరికీ. బట్ 25 కంపెనీస్లో జరిగింది CG పోర్షన్స్, మొత్తం 25 కంపెనీస్ జరిగింది, 1000 షార్ట్స్ ఆల్మోస్ట్. గోకుల్ గారు ఆల్మోస్ట్ 10 days ఎవరు నిద్రపోలేదు, ఫుల్ డే దే హెవ్ బీన్ స్పెండింగ్, దే ఆర్ కరెక్టింగ్ ఎవ్రీథింగ్. చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. యూక్రెయిన్లో ఒక కంపెనీలో జరుగుతుంది, వాళ్ళకి ఇంగ్లీష్ కూడా తెలియదు. ఆయన అందరికీ సైన్ లాంగ్వేజ్లో మొత్తం వీడియో కాన్ఫరెన్స్లో చూపిస్తున్నారు, ఇలా రావాలి, ఇలా వెళ్ళాలని. వాళ్ళందరికీ అర్థం కావట్లేదు, బట్ దే హ్యావ్ టు గో ఫర్ 10-15 ఐటరేషన్స్. బట్ ఫైనల్ అవుట్పుట్ చూస్తే అంత బాగా వచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ లుకింగ్ అట్ ది అవుట్పుట్స్. సినిమా మొత్తం చెన్నైలోనే జరిగింది. వీ డెంట్ హ్యావ్ స్టూడియోస్ లైక్ రామోజీరావు ఫిల్మ్ సిటీ. సో ఒక ఫ్యాక్టరీలో ఆల్మోస్ట్ 2 years లీజ్ తీసుకొని ఒక ఫ్యాక్టరీలో సెట్స్ ఆల్మోస్ట్ 12 big sets పెట్టాము. మా ప్రొడ్యూసర్కి ఇప్పుడే ప్రభుకి పెళ్ళయింది 1 year ముందు. సో నాకు పెద్ద టెన్షన్, ఏంటో ఇంత డబ్బు స్పెండ్ చేస్తున్నారు, ఏమవుతుందని. బట్ ఐ థింక్ ద ఫైనల్ అవుట్పుట్ వెన్ యూ లుక్ అట్ ఇట్స్ లుకింగ్ సూపర్. ఐ హావ్ టు థ్యాంక్ రాజీవన్ గారు, ఆర్ట్ డైరెక్టర్, ఫర్ ఆల్ దోస్ డిజైన్స్. గోకుల్ పుషింగ్ ఎవ్రీబడి, ఒక్కొక్క టెక్నీషియన్ని అంత బాగా పుష్ చేసి ద అవుట్పుట్ ఈస్ గాట్. లైక్ ఈవెన్ సింపుల్ థింగ్స్ లైక్ కాస్ట్యూమ్. పీవీ గారు ఫస్ట్ అడిగారు ఎవరు కాస్ట్యూమ్ చేశారని, బికాస్ ద రిచ్నెస్ వాట్ వీ ప్రొవైడెడ్. రాజ్నాయక్ క్యారెక్టర్ చూస్తే ఒక సెల్ఫ్ అబ్సెస్డ్ క్యారెక్టర్, తన మీద ప్రేమ ఎక్కువ. సో హీ డ్రెస్సెస్ హిమ్సెల్ఫ్ ఆల్వేస్, ఈజ్ వెరీ రిచ్. ఇట్స్ వెరీ మొఘల్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్. ఎందుకు అదలా పెట్టామంటే అప్పుడు మొఘల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, 500 years ముందు మొఘల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ సౌత్ మీద. సో వీ వాంటెడ్ టు గివ్ దట్ మొఘల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద కాస్ట్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఇట్ రియలీ కేమ్ అవుట్ రియలీ వెల్. అండ్ చల్ చల్ గుర్రం చలాకి గుర్రం